ఇప్పుడే 'వైఫ్ ఆఫ్ అనిర్వేష్' అనే ఒక మూవీ అయితే చూడటం జరిగిందనమాట. ముందు ఈ మూవీ రివ్యూలోకెళ్ళే ముందు అందరికి ఒకటైతే చెప్పాలి. ఇదైతే అడల్ట్ మూవీ అనమాట. సో, ఎవరైనా ఫ్యామిలీతో కూర్చొని చూడాలనుకున్న వాళ్ళ ఇంట్రెస్ట్ అయితే మానుకోండి. ఓన్లీ మీరు సోలోగా ఉన్నప్పుడైతే మూవీ అయితే చూడండి. మొత్తానికి మూవీ అయితే కంప్లీట్ చేశాను. మూవీ 1 అవర్ 36 మినిట్స్ రన్ టైమ్‌తో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ అలా స్టార్ట్ అయింది. సర్లే 'వైఫ్ ఆఫ్ అనిర్వేష్' అంటున్నారు కదా! రామ్ ప్రసాద్ గారు ఉన్నారు కదా! అలా కామెడీ ట్రాక్‌లో మూవీ రన్ అవుతదేమో అనుకుంటా ఉన్నాను. కానీ మూవీ స్టార్ట్ అవ్వగానే అర్థమైంది. ఈ మూవీ ఎక్కడ కామెడీ ట్రాక్‌లో లేదు. అంతా సీరియస్ ట్రాక్‌లో రన్ అవుతదని చెప్పి. సరే అని చెప్పి మొత్తానికి మూవీ అయితే కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసాక అనిపించింది. ఇలాంటి రొట్ట రొటీన్ స్టోరీలు ఇంకా ఇన్నాళ్ళు చేస్తారా బాబు అనిపించి. చాలా అంటే చాలా రొట్ట రొటీన్ స్టోరీ. ఏం లేదు స్టోరీ. ఇలాంటి స్టోరీల మీద మనం ఎన్నో సినిమాలు చూసుంటాం. ఎన్నో రకాలుగా చూసుంటాం. చాలా కొత్త ఛానల్స్‌లో చూసుంటాం. అన్నీ చూసుంటాం. కానీ లాస్ట్‌కి అది ఎలా ఎండ్ అవుద్దో అందరికీ తెలుసు. సేమ్ ఇది కూడా మూవీ అంతే. ఏం లేదు, ఒక అమ్మాయిని చంపేస్తుంటారు. దాన్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అని చెప్పి అలా ప్రాసెస్ అయితే రన్ అవుతుంటదనమాట. దాన్ని వీళ్ళు ఎలా కనుక్కున్నారు, దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద హీరో ఎలా పగ తీర్చుకున్నాడు. సేమ్ ఇదే రొట్ట రొటీన్ స్టోరీని ఇంకా ఇన్ని సంవత్సరాలు చేస్తారా బాబు అనిపించింది. ఇంకా దీంట్లో క్యాస్టింగ్ విషయానికి వస్తే రామ్ ప్రసాద్ గారు సీరియస్ రోల్కి అస్సలు అయితే సెట్ కాలేదనమాట. నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను రామ్ ప్రసాద్ గారు మొత్తం కామెడీ రోల్స్ అయితే చేస్తూ ఉంటారు. సడన్గా ఇలా సీరియస్ రోల్కి షిఫ్ట్ అయిపోయారు. సూట్ అవుతారా సూట్ అవ్వరా అని చెప్పి అలా ఆలోచిస్తా ఉన్నాను. పర్లేదు లేదు, సూట్ అవుతారేమో అన్న చిన్న హోప్తో అయితే ఉన్నాను. కానీ కొన్ని ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు నాకేం అంత వర్కౌట్ అయినట్టయితే అనిపించలేదు. ఆయన ఏడాస్తుంటే కూడా నాకు నవ్వు వస్తుంది. ఆయన సీరియస్గా ఏడాస్తున్నాడు, కిండల్గా ఏడాస్తున్నాడు, ఏం అర్థం కావట్లేదు. కానీ సిచ్యువేషన్ అయితే సీరియస్ సిచ్యువేషనే, కానీ మనకి ఆయన్ని చూస్తుంటే మాత్రం ఏదో నవ్వు వచ్చేస్తుంది అనమాట. అంటే ఎప్పుడు కామెడీ చేసే వ్యక్తిని సరళగా అలా సీరియస్ రోల్లో చూస్తే మనం కూడా ఫీల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మానందం గారు ఉన్నారు. ఆయన ఎంత కామెడీ రోల్స్ అయినా సరే బ్రహ్మానందం గారు ఏడ్చారంటే మనం కూడా కొంచెం ఫీల్ అవుతాం అనమాట. కానీ రామ్ ప్రసాద్ గారికి అలా ఫీల్ కాలేకపోయాం. సో కొంచెం ఆయనకు ఆ రోల్స్ అయితే సెట్ కాలేదే అనిపించింది. మూవీ అంతా ఏముండదు, అంత అడల్ట్ కంటెంట్. మేము ఖాళీగా ఉన్నప్పుడు కొన్ని సీన్స్ చూడాలనుకుంటున్నప్పుడు అన్న వాళ్ళు ఈ మూవీ అయితే చూసుకోవచ్చు. ఎందుకంటే మూవీలో 1 అవర్ 36 మినిట్స్ రన్ టైం ఉంటే ఆల్మోస్ట్ ఒక 40 to 50 మినిట్స్ అలాంటి సీన్లే ఉన్నాయి. మిగతాంతా అలా వాళ్ళు చెప్పే నరేషన్లు అయ్యి, కానీ సీన్లు అంతా మాత్రం అయ్యే ఉంటాయి మ్యాక్సిమం. సో చూడడానికి వాళ్ళైతే చూడొచ్చు. ఆహాలు అయితే స్ట్రీమ్ అవుతుంది. డబ్బులు కూడా ఏం గడపలేదు. సోలో ఉన్నప్పుడు అలా నైట్ టైం ఒక లుక్ అయితే వేయొచ్చు. మరీ టైం తీసుకొని చూడాలంత గొప్ప మూవీ ఏం కాదు. ఆహాలు అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ పేరు 'వైఫ్ ఆఫ్ అనిర్వేష్'.